ప్రకృతి విపత్తుల నుంచి గోదావరి డెల్టా రైతాంగాన్ని రక్షించేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. తుపానులు వచ్చేలోపే పంటలు చేతికి వచ్చేలా ముందస్తుగా సాగునీరు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ఒకరోజు ముందే ఇవాళ ధవళేశ్వరం బ్యారేజీ నుంచి డెల్టా కాలువలకు సాగునీటిని విడుదల చేయనున్నారు. జిల్లా మంత్రులు, అధికారులు లాంఛనంగా గేట్లు ఎత్తి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నవంబరులో వచ్చే తుఫానుల వల్ల గోదావరి డెల్టాలో ఏటా వేల కోట్ల రూపాయల పంట నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోవడం నిత్యకృత్యమైంది. ఈ నష్టాల నుంచి అన్నదాతలను కాపాడాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు ముందస్తు సాగు విధానాన్ని తెరపైకి తెచ్చారు. జూన్ 1 నాటికే కాలువలకు నీరివ్వాలని నెల రోజుల ముందే జలవనరుల శాఖను ఆదేశించారు. దీంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన కాలువల మరమ్మతులు పూర్తి చేసి నేడు నీటి విడుదలకు సిద్ధం చేశారు. తూర్పుగోదావరి జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం దీనిపై సమగ్రంగా చర్చించి ఆమోదం తెలిపారు. రైతులు వర్షాలపైనే ఆధారపడకుండా ముందస్తు నాట్లకు సిద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు. రైతుని సెంటర్ పాయింట్ గా చేసుకుని ఆ రైతు యొక్క సంక్షేమాన్ని సమగ్రంగా చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. దానికి పూర్తి స్థాయిలో మేము అందరం కూడా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గోదావరి బ్యారేజ్కి సంబంధించి ఉన్నటువంటి ఇటుపక్క ఉన్నటువంటి 84,000 ఎకరాలు, అదేవిధంగా అటుపక్క ఏలూరు డివిజన్ కింద వచ్చేటువంటి 45,000 ఎకరాలు, వీటికి సంబంధించినటువంటి ఆయకట్టకు సంబంధించి వదలాలని, తర్వాత ఇతరత్ర ఆయకట్టకు సంబంధించినవి 15 రోజులు 16 రోజుల తర్వాతే ఫేజ్డ్ మేనర్లో వదలాలని నిర్ణయం చేయడం జరిగింది. ఒకప్పుడు కరువు కాటకాలతో ఉన్నటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి సరార్దర్ కాటన్ బ్యారేజ్ ఏదైతే ఉందో ఈ బ్యారేజీని రిపేర్లు చేయాలి. తద్వారా రైతాంగానికి ఈ బ్యారేజ్ ద్వారా పూర్తి స్థాయిలో లాభం చేకూరాలనేటువంటి ఆలోచనతో నిధులు విడుదల చేసినందుకు గోదావరి జిల్లాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు మాత్రమే కాకుండా రైతాంగం అందరం కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మరమ్మతుల కోసం సీఎం చంద్రబాబు 148 కోట్ల నిధులు మంజూరు చేయగా ఈ సీజన్ నుంచే పనులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. గోదావరి నది కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాజమండ్రిలో మురుగునీటిని శుద్ది చేసి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా ధవళేశ్వరం బ్యారేజీ దిగువన వదిలేందుకు 440 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాబోయే పుష్కరాల నాటికి గోదావరిని కాలుష్యరహితంగా మార్చడమే లక్ష్యంగా కొత్త సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించారు. గోదావరి రివర్ ప్రక్షాళన అంటే రాజమండ్రికే పరిమితం కాకుండా గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతే 6 జిల్లాలు ఉన్నాయో 6 జిల్లాల్లో బ్రాంచ్ కెనాల్స్ కూడా పొల్యూషన్ ఫ్రీ చేయాల్సిన అవసరం ఉంది. అది టాస్క్ ఫోర్స్లో ఇంక్లూడ్ చేయమని నేను ఇప్పుడే మంత్రి గారిని కూడా కోరాను. అది చాలా అత్యంత ఆవశ్యకతం. తెలుసో తెలియకో ప్రజలు కూడా వారి ఇంట్లో పనికిరాని వస్తువులన్నింటినీ గోదావరి కాలువల్లో పాడేస్తున్న నేపథ్యం. అది కూడా ఒక్కసారి గమనించి ప్రజలందరినీ చైతన్యవంతులు చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు. మన రాజమండ్రి మురుగు సంబంధించి ఏదైతే హైలీ పొల్యూటెడ్గా ఉందో ఆ వాటర్ని గోదావరిలో కలవకుండా చేయడం కోసం మనం ఇచ్చిన సజెషను ఈ కాటన్ కాలువ నుంచి ఉన్న ఛానల్స్ తెచ్చేసి సైఫన్ ద్వారా తీసుకెళ్లి నది మధ్యలో ఉన్న లంకల్లో కనుక ఇంకిపోయేలాగా కనుక చేయగలిగితే ఫ్లడ్ టైంలో వెళ్తుంది. అది ట్రీటెడ్ వాటర్ అది కాలువలో కలవకుండా చేయాలని ఒక ప్లాన్ చేస్తాను. బరోడా ఛానల్ అని పెట్టారు గుజరాత్లో. దానివల్ల చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి అక్కడ. మన దగ్గర కూడా ఒక డెడికేటెడ్ ఛానల్ అప్పుడు సముద్రం దాకా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఇన్ ఫ్యూచర్ కూడా. దాన్ని వర్కౌట్ చేస్తే ఏదైతే ఇండస్ట్రియల్ బెల్ట్ వస్తుంది, ఏడీబీ రోడ్డు, రైల్వే ట్రాక్, సామర్లకోట, వేమగిరి రోడ్ల మధ్యలో ఇండస్ట్రీ పెద్దాపురం నుంచి వచ్చే వాటన్నిటికీ అనుసంధానం కావాలంటే ఒక డెడికేటెడ్ ఛానల్ కావాలి. అది గతంలోనే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. ఇప్పుడు దుర్గేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకించి దాని మీద దృష్టి సారిస్తాం కనుక అది చేయడానికి ప్రయత్నం చేద్దాం మన జిల్లాలో. కాలువల మరమ్మతులు కొనసాగుతున్న ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించి అవసరమైన మేరకు దశలవారీగా నీటి విడుదల చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.